హైదరాబాద్లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్పో టైమ్స్ హోమ్ హంట్ 6.0 ఘనంగా ప్రారంభమైంది. హైటెక్ సిటీ ఎగ్జిబిషన్ సెంటర్లో హాల్ నెంబర్ 3లో రేపటి వరకు కొనసాగనున్న ఈ ఎక్స్పోను ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. సహీ టైమ్, సహీ ఘర్ ఔర్ సహీ ఫ్యూచర్ అనే థీమ్తో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో 30కి పైగా ప్రముఖ నిర్మాణ సంస్థలు 100కు పైగా ప్రాజెక్టులను ప్రదర్శిస్తున్నాయి. ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఒకే వేదికపై విభిన్న ఎంపికలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. సొంతింటి కలను సాకారం చేసుకోవాలని వారికి హైదరాబాద్ ఒక ప్రముఖ గమ్యస్థానంగా మారిందని రఘునందన్ రావు చెప్పారు. ఈ కార్యక్రమంలో రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎన్ జైదీప్ రెడ్డి, నారెడ్కో తెలంగాణ అధ్యక్షుడు కె శ్రీధర్ రెడ్డి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ అండ్ జోనల్ హెడ్ ఎం రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. కన్స్ట్రక్షన్స్ వారి సహకారంతో ఈరోజు హైదరాబాద్లో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాపర్టీ ఎక్స్పో ద్వారా వీఆర్ సెండింగ్ ఏ సిగ్నల్స్ దట్ దిస్ ఈజ్ ద రైట్ టైమ్ టు బై అన్ హౌస్ ఆర్ ఎ ఫ్లాట్ ఇన్ హైదరాబాద్. దేశంలో ఉన్న అన్ని మెట్రో నగరాల కంటే హైదరాబాద్ అనేది ప్రజల నివాసానికి అన్ని రకాల ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి ప్లేస్గా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే బెంగళూరు పోతే ట్రాఫిక్ కంజెషన్, ఢిల్లీకి పోతే ఎయిర్ పొల్యూషన్, వెస్ట్ బెంగాల్ పోతే ఇంకొక రకమైనటువంటి సమస్య, కలకత్తాకు పోతే ఇట్లా రకరకాలైనటువంటి సమస్యలతోటి దేశంలో ఉన్నటువంటి మెట్రో నగరాలన్నీ ఇబ్బందులు పడుతున్న తరుణంలో హైదరాబాద్ ఈజ్ ద ప్లేస్ వేర్ యూ కెన్ ఇన్వెస్ట్, వేర్ యూ కెన్ పర్చేస్ ఏ న్యూ హౌస్. ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ గ్రోయింగ్ అండర్ ద డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోడీజీ. ఇప్పటికున్నటువంటి ఓఆర్ఆర్ ట్రాఫిక్ కంజెషన్ని ఎదుర్కోబోతున్నటువంటి ప్రస్తుత తరుణంలో హైదరాబాద్కి సుమారు 300 కిలోమీటర్ల రేడియస్ తోటి ఒక రీజనల్ రింగ్ రోడ్ అనేటువంటి పేరుతో త్రిబుల్-ఆర్ని ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ల్యాండ్ ఎక్విజిషన్ కార్యక్రమం పూర్తయింది కాబట్టి త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్ నార్దర్న్ సైడ్కి భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌరవనీయులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా రాబోతూ ఉన్నారు. నాట్ ఓన్లీ రీజనల్ రింగ్ రోడ్, దాంతోపాటు రైల్ని కూడా కనెక్ట్ చేస్తే ట్రాఫిక్ కంజెషన్ కానీ మూవ్మెంట్ ఆఫ్ ద పీపుల్ విల్ బికమ్ ఈజీ అనేది సంపూర్ణంగా నమ్ముతున్నాం. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంది, ఎవరికి క్రెడిట్ వస్తుంది అనేది పక్కన పెట్టి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని భాగ్యనగరంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, ఎంఎంటీఎస్ ఎక్స్పాన్షన్కి, రీజనల్ రింగ్ రోడ్ కోసం, మెట్రో ఎక్స్పాన్షన్ కోసం భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ సంయుక్తంగా కలిసి ఈ హైదరాబాద్ని భాగ్యనగరంగా మార్చేందుకు, భాగ్యవంతుల ఉండేటువంటి ఒక గొప్ప ప్రదేశం